తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. బాగా లౌక్యం తెలుసుకున్నారండి. రాజకీయాల్లోకి రాకముందే చాలామంది బయట చెప్తూ ఉంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారి అబ్బాయి చాలా క్లవర్ అంటే మనం ఏదో అనుకుంటాం కదా. బట్ మీతో ఇప్పుడు 1-to-1 ఇంటరాక్షన్ చూస్తే ఫ్లేవర్ ఒకటే కాదు, ఫ్లేవర్తో పాటు మంచితనం పని చేయాలనే తపన అన్ని మిక్స్ ఉన్నాయి. భవిష్యత్తులో తెలుసుకుందాంలే. ఎందుకంటే మీరు కరోనా టైంలో కూడా ఆక్సిజన్ అవి సప్లై చేశారు. కొంతమందికి ఎవరికో మెడికల్ సీట్స్ ఒక అమ్మాయికి కూడా చదివిస్తున్నారని విన్నాను. అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్పెషల్లీ పోలీస్ రంగం కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి అకామిడేషన్ అంతా ఫ్రీ ఇస్తున్నారని విన్నాను నేను కూడా. మీ తాతగారి పేరు మీద ట్రస్ట్ ఏదో ఓపెన్ చేసి. గుడ్. అంటే రాజకీయాలకు రాకముందే స్టార్ట్ చేసుకున్నారా? ఇవి స్టార్ట్ చేసుకున్నాకే ప్రజాక్షేత్రంలో మనం పనిచేయాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మనం వ్యాపారంలో స్పెండ్ చేసే టైం ఏదైతే ఉందో, ఇంతకుముందు నేను 100% వ్యాపారంలో స్పెండ్ చేసే టైము ఈరోజు 50% కూడా కాదు. ఓకే, మోర్ దెన్ 80% టైం ఇప్పుడు నేను రాజకీయంగా నాకు మా పార్టీ ఇచ్చిన బాధ్యత కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో నాకు పాడి పరిశ్రమ సంస్థ చైర్మన్గా తనకు కల్పించిన అవకాశాన్ని బేస్ చేసుకుని నా 80% ఆఫ్ మై కమిటెడ్ టైం ఏదైతే ఉందో ప్రజాసేవకై ఈరోజు ఉపయోగిస్తూ ఉన్నా. ఇంతకుముందు రాజకీయాల్లో లేనటువంటి టైంలో మనం సేవ చేయాలంటే ఆ రోజు ఉన్నటువంటి అవసరాల రీత్యా కరోనా వచ్చింది, అరే మనం ఇట్లాంటి గడ్డు పరిస్థితుల్లో మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం అనే ఆలోచన రావడం, దానివల్ల కొన్ని కార్యక్రమాలు టేకప్ చేయడం. అదేవిధంగా ఆనాటి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలకు మేజర్ నోటిఫికేషన్స్ అవో వచ్చినప్పుడు ఆ పిల్లలు చదువుకునేదానికి మనం ఏ విధంగా ఉపయోగపడగలుగుతామని ఆలోచన చేసి ఆ రోజు నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి సుమారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే పోటీ పడుతూ ఉంటారో కానిస్టేబుల్ పోస్టులకు కానీ, ఎస్ఐ పోస్టులకు కానీ, వారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం అని చెప్పేసి నల్గొండలో క్యాంపులు పెట్టడం కానీ, లేకపోతే మన ఫిజికల్ పరీక్షలకు పార్టిసిపేట్ చేద్దాం అనుకునే వాళ్ళకు అల్పాహారాలు కానీ, ఇట్లా ఏ అవసరం వచ్చినా సరే వాటిలో మనం టైం కేటాయించి ఈరోజు చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఏదైనా సరే మనం చేయాలంటే మన దగ్గర ₹2 ఉండాలి. కాబట్టి వ్యాపారంలో నేను సంపాదించిన డబ్బులు అనుకోండి అవో ఇవో ఖర్చు పెట్టి ప్రజల అవసరాలు అయితే నేను పనిచేస్తున్నాను తప్ప మరొకటి. దగ్గర ఉందంటే 1000 ఎకరాలు ఉందంట కదా మీకు కూడా. నల్గొండ జిల్లాలో 1000 ఎకరాలు ఉంటుంది గుత్తా ఫ్యామిలీకి అంటుంటారు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ 1000 ఎకరాలు ఉన్నాయి అని మీరు ఏదైతే అంటున్నారో, ఒకవేళ ఉంటే నాకు చూపించమని చెప్పేసి చెప్పండి. నేను వ్యాపార పరంగా నేను గడిచిన ఒక 20-25 సంవత్సరాలుగా సంపాదించిన ఏం బిజినెస్ చేశారు మీరు? నాకు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను 2002 సంవత్సరంలో ఇక్కడ ఇంజనీరింగ్ చదివాను. 2004 సంవత్సరంలో అమెరికాలో MBA చదివాను. చదివిన తర్వాత 2010 సంవత్సరం వరకు నేను అమెరికాలో ఉన్నాను. 2009-10 సంవత్సరం వరకు అప్పుడున్నప్పుడే నేను అమెరికాలో IT బిజినెస్లో ఉన్నాను. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటికి 20 సంవత్సరాలుగా నాకు అమెరికాలో సాఫ్ట్వేర్ బిజినెస్ ఇప్పటికీ 20 సంవత్సరాలుగా ఉంది. మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పుడు గడిచిన 20 సంవత్సరాల్లో సాఫ్ట్వేర్ బాగానే పనిచేస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. కాబట్టి నేను కూడా వ్యాపార పరంగా కొంచెం స్థిరమైన పొజిషన్లోనే ఉన్నాను. ప్రజలకు అవసరాలు నాకు కనిపించినంత వరకు నా స్థాయిలో ఈరోజు చేస్తున్నాను, రేపు చేస్తానా లేదా అనేది దాన్ని పక్కన పెడితే నాకు శక్తి ఉన్నంత వరకు, నాకు యుక్తి ఉన్నంత వరకు నేను పనిచేస్తాను తప్ప మరొకటి. ఒక 1000 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ కంపెనీ అది. 1000 కోట్ల బిజినెస్ ఉందా లేదా అనేది కంపెనీ కదా. మా గ్రూప్ కంపెనీస్ అన్ని కలిపితే సుమారు ఒక 700-800 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాను. నేను క్లోజ్గా ఉన్నాను. అయితే టర్న్ ఓవర్ చేస్తుంది. టర్న్ ఓవర్ చేసినంత మాత్రం అది లాభాలు కాదు కదా. టర్న్ ఓవర్ పడక 700 కోట్ల టర్న్ ఓవర్ అయితే ఉంటుంది. ఓకే. బట్ దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా ఇప్పుడు రాజకీయాలు కావచ్చు, లేకపోతే ప్రజల ప్రేమ అనురాగాలు? ఇది వేరు కదా. దేంట్లో ఉండే సాటిస్ఫాక్షన్. కొంచెం ఎండకి తిరగాలన్నా అంటే బాగా ఏసీలకు అలవాటు పడ్డారు, మంచి లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు, లావియష్ లైఫ్, మంచి కార్స్ కావచ్చు, ఇది వేరే లైఫ్. బట్ ఇక్కడికి వచ్చామంటే చెమట వచ్చినప్పుడు మనల్ని పట్టుకుంటారు, హగ్ చేసుకుంటారు, ముద్దులు పెడుతుంటారు, చాలా ఉంటాయి ఇక్కడ. దేంట్లో ఉండే వద్దన్న చెప్పులు లోపలికి వేసుకొని వస్తారు, చాలా ఉంటాయి ఇక్కడ. కొన్ని చిరాకు అనిపిస్తుంది, కొన్ని అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే ఇదే జీవితం, రాజకీయ జీవితం ఇలానే ఉంటుంది, ఇది ఇలా ఉన్నా పర్వాలేదు, మనం డబ్బు సంపాదించాలి, లేకపోతే పేరు సంపాదించాలి, రకరకాల మైండ్ సెట్లు ఉంటారు కదా. రోషన్ గారు, నేను మొదటి నుంచి కూడా జమీందారీ కుటుంబంలో నేను పుట్టలేనండి. నేను ఒక మధ్యస్థాయి రైతాంగ కుటుంబం నుంచి వచ్చాను. 1980లో నేను పుట్టాను. 1983లో 84లో మా నాన్నగారు, మేము చిన్నతనంలో నాకు 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడే హైదరాబాద్కి మారడం జరిగింది. మేము హైదరాబాద్లో వచ్చిన కొత్తలో 1-2 రూమ్లు ఇంట్లోనే రెంట్ కొనడం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే
తన రాజకీయ ఎదుగుదల కానీ మా నాన్న ఆ రోజు ఉన్నటువంటి వ్యాపారపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటూ వ్యక్తిగతంగా తను కానీ రాజకీయంగా తను ఎదగడం జరిగింది. చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నేను కూడా మంచి చెడ్డ అన్నీ చెమటకి సంబంధించిన విలువ ఏదైతే ఉంటుందో 100% నాకు తెలుసు. నేను అమెరికా పోయినప్పుడు కూడా ఏ చిన్న పని వచ్చినా ఆ చిన్న పనులు చేసినా, ఏ ఎన్ఆర్ఐ ఏ సొంత పనులు చేయాలనో నేను అవన్నీ పనులు చేసుకుంటేనే కష్టానికి ఉన్న విలువ కానీ చెమట చుక్కకున్న విలువ కానీ అన్నీ తెలిసిన వాడిగా కష్టం చేసుకుంటూ ఇంత దూరం వచ్చిన తప్ప ఊరికే అయితే ఏం కాలేదు. భవిష్యత్తులో కూడా ఆ కష్టాన్ని బేస్ చేసుకొని పనిచేసే రైతు కానీ, లేకపోతే ఒక సామాన్య కార్యకర్త కానీ, లేకపోతే ఒక సామాన్య ప్రజలు ఎవ్వరు వాళ్ళు పడుతున్న కష్టానికి సంబంధించిన విలువ తెలిసిన వాడిగా వాళ్ళ అవసరాలను తీర్పిచ్చే ప్రయత్నం చేస్తాను తప్ప మరొకటి అయితే కాదు. సూపర్. ఎలా నాన్న మీరు ఫ్రెండ్లీగా ఉంటారా, లేకపోతే నాన్న దగ్గర కొంచెం భయం? మొదటి నుంచి కూడా తను ఒక ఇన్స్పిరేషన్. బయట ఎట్లున్నాను కూడా సరే ఇంటికి వస్తే వెరీ ఫ్రెండ్లీ. ఏ అంశం ఉన్నాను కూడా సరే ఓపెన్గా చర్చిస్తాం. 100% వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఇద్దరం కూడా ఉంటాం. మోర్ లైక్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఏదైనా సలహాలు సూచనలు నేను ఇవ్వాలంటే నేను కానీ వేరు పార్టీలు కదా ఇప్పుడు ఈ రోజు ఆయన ఏ పొలిటికల్గా ఉన్నారు. ఏ పొలిటికల్ అంటే కాన్స్టిట్యూషన్ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్నారు కాబట్టి పార్టీలతో సంబంధంగా లేకుండా ఉన్నారు కాబట్టి నేనున్నటువంటి సిచ్యువేషన్లో ఇది కరెక్ట్ ఇది కాదు, అది పాడే రంగం అయితేనేమి లేకపోతే రాజకీయంగా కానీ ఏం చేస్తే బాగుంటుంది ఏంది అనేది సలహాలు ఆయన ఇస్తారు నాకు తోచిన విధంగా. ఎందుకంటే యంగ్స్టర్స్ ఏమనుకుంటున్నారు, యూత్ ఏమవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను కూడా తన దృష్టికి తీసుకుపోవడం కానీ రెండు జరుగుతాయి. ఓకే. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అదే చూడటానికి మంచి హైట్, వెయిట్, కలరు. ఎక్కడ లవ్ స్టోరీస్ ఏం లేవా సార్? అస్సలు లేవు. అందులో MG80 అన్నారు. మొదటి నుంచి కూడా కొంచెం సిన్సియర్గా ఉండేవాడిని. దేంట్లో కూడా చదువులో కూడా కొంచెం సిన్సియరే, వ్యక్తిగతంగా కూడా సిన్సియరే. ఎక్కడ కూడా నా గురించి ఒక బ్యాడ్ రిమార్క్ మీకు బయట మా స్కూల్లో ఉన్నప్పుడు కనపడదు, కాలేజీలో ఉన్నప్పుడు కనపడదు. ఏ రోజైనా కూడా సరే నాన్న ఒక బాధ్యతాయుతమైన ప్రొఫెషన్లో ఉన్నాడు, రాజకీయంగా ఆయన ఉన్నాడు. నేను ఏ పొరపాటు చేసినాను కూడా సరే దాన్ని భూతద్దంలో చూపిస్తారు. మనం ఇవి చేయాలా ఇది చేయకూడదనే ఆలోచనతో ఉన్నాను కాబట్టి తప్పు కాదే. తప్పని చెప్పేసి నేను కూడా ఏమన్నా అందరు రాజకీయ నాయకులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తప్పని చెప్పేసి నేను కూడా ఏమన్నా ప్రేమించడం తప్పని చెప్పేసి నేను కూడా అట్లా. కాకపోతే పెరిగిన విధానం నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఇంత ఇంటెలిజెంట్ అబ్బాయిని ఎవరు వదిలిపెట్టారు కదా, డెఫినెట్ గా ఎక్కడో లవ్ లెటర్స్ రక్తాలతో గోడల మీద ఏ ఏజ్ లో జరిగేవి ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే జరిగి ఉండొచ్చు తప్ప ఎక్కడ కానీ నేను కానీ ఎవరిని లవ్ చేయడం కానీ లేకపోతే లవ్ మ్యారేజ్ అనేది కానీ రెండు జరగలేదు. టోటల్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో మేడం ఎలా కొంచెం రాజకీయాలకు దూరమా లేకపోతే బిజినెస్? వాళ్ళ ఫ్యామిలీ టోటలీ బిజినెస్ ఫ్యామిలీని. హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళ సికింద్రాబాద్ నేటివ్ వాళ్ళది, అల్వాల్. పాలిటిక్స్తోని ఆ ఫ్యామిలీకి డైరెక్ట్ సంబంధాలు అయితే లేవు. టోటలీ మొదటి నుంచి కూడా మా మామయ్య గారు సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్, వాళ్ళ ఫాదర్ కూడా కాంట్రాక్టర్ బై ప్రొఫెషన్. ఒక 3 తరాలుగా వాళ్ళు ఫ్యామిలీ బిజినెసే, కాంట్రాక్టింగ్, సివిల్ వర్క్స్ సంబంధించిన బిజినెస్. కాబట్టి వాళ్ళ వ్యాపార రంగంలో వాళ్ళు బాగానే ఉన్నారు ప్రొఫెషనల్గా. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నారు. నా పెళ్ళే వాళ్ళకి రాజకీయాలతోటి అసోసియేషన్ ఏర్పడ్డది తప్ప మరొకటి కాదు. ఓకే. ఏం చేస్తున్నారు కిడ్స్? ఏం చేస్తున్నారు? నాకు 15 సంవత్సరాల ఒక బాబు, 13 సంవత్సరాల బాబు, 2 బాబులు. పెద్ద బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, హాస్టల్లో ఉన్నాడు. చిన్న బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, వాడు హాస్టల్లో ఉన్నాడు. ఎందుకు ఇద్దరిని హాస్టల్లో పెట్టేశారు? ఇప్పుడు కొంచెం పొలిటికల్గా బిజీ అయ్యాము. హైదరాబాద్లో కొద్దిగా ఈ ఏజ్ పిల్లల్లో కొద్దిగా ఎప్పుడైతే మేము యాజ్ పేరెంట్స్ బిజీగా ఉంటామో కొద్దిగా వాతావరణం కానీ కొంచెం మాకు కూడా డ్రగ్ కల్చర్ అని చెప్పేసి నేను చెప్పను. కాకపోతే లోపల ఎక్కడో ఒక దగ్గర కొంచెం అసోసియేషన్స్, ఫ్రెండ్షిప్స్ ప్రతిదాన్ని మనం మానిటర్ చేయలేం కదా అనే ఒక ఫీలింగ్. టైం కూడా ఇప్పుడు కేటాయించలేకపోతున్నాం కాబట్టి, మగపిల్లలు కాబట్టి కొద్దిగా వాళ్ళను హాస్టల్లో పెట్టడం వల్ల ఇండిపెండెన్స్, వాళ్ళ క్యారెక్టర్ ఫార్మేషను, ఎప్పటినాడు నేనున్నా లేకపోయినా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా పెరగాలి. కాబట్టి ఆ ఆలోచనలు వాళ్ళకి హాస్టల్లో ఉంటే బెటర్గా ఉంటాయి అనే ఆలోచన చేసి వాళ్ళను 7th క్లాస్ అయిపోయిన తర్వాత హాస్టల్లో వేయడం. గ్రేట్ సార్. అందరూ ఆడపిల్లలను అలా పెంచాలనుకుంటారు, మీరు మగపిల్లలను కూడా ఎంత ఇండిపెండెంట్ అయితే మంచిదే కదా. గ్రేట్. అది మిస్ అవుతుందా? డెఫినెట్లీ. ఎందుకు మిస్ అవుతాం? మన లాస్ట్ వీకే ఇక్కడ ఉన్నారు. ఒక 2-3 డేస్ బ్యాక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వచ్చిపోయారు. ఇప్పుడు పెద్దోడు సింగపూర్లో చదువుతున్నాడు, చిన్నోడు బెంగళూరులో. బెంగళూరు. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.